హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి, పల్లెటూరి అబ్బాయి పార్ట్ 19 స్టోరీలోకి వెళ్ళిపోతాం. చొక్కా పోయిన బాధలో నేనున్నాను. మీ దగ్గరికి పంచాయతీకి వద్దాం అనుకుంటున్నాను. ఇంతలో మీరే కనిపించారు. నువ్వు ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావు అంటే నీ ప్రాణం తీస్తాను అని అంటాడు కోపంతో సురేష్. ఏంటి సురేష్ బాబు గారు మీరు అలా మాట్లాడుతున్నారు? అందరికీ న్యాయం జరిగేలా చేస్తారు. మరి నా విషయానికి వస్తే పట్టించుకోరు అంటూ మాట్లాడడం మొదలు పెడతాడు శంకు. ఏం జరుగుతుందో అని జనాలు గుంపులుగా రావడం మొదలు పెట్టేస్తారు. మీరు ఇప్పుడు నా చొక్కా నాకు ఇప్పిస్తారా లేదా అని అడుగుతూ ఉంటాడు శంకు. ఇప్పటికే తనకి కోపం తారాస్థాయికి చేరుకుని ఉంటుంది. లాగిపెట్టి ఒకడు కొడతాడు సురేష్. అప్పుడు భుజం మీద ఉన్న చొక్కా కాస్త తన చేతిలో పడుతుంది. అయ్యా మీరు కొడితే కొట్టారు, నా చొక్కా పోయింది అనుకుని బాధపడ్డా. నా చొక్కా నాకు దొరికింది అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు శంకు. ఇలాంటి పిచ్చోళ్ళందరూ నాకే దొరుకుతారు. ఇంట్లో చూస్తే ఆ రాక్షసి చంపేస్తుంది, బయట చూస్తే ఇలాంటి వాళ్ళు దొరుకుతున్నారు అనుకుంటూ పొలాల దగ్గరికి వెళ్ళి మామిడి తోటలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు సురేష్. మధ్యాహ్నం భోజనానికి కూడా ఇంటికి రాడు. ఒకేసారి సాయంత్రం ఇంటికి వస్తాడు. శశి వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళు వచ్చిన పని అయిపోయింది. కూతురికి కూడా పెళ్లి చేసేశారు. అక్కడ బిజినెస్ చేసుకోవడానికి ఇంక వెళ్ళాల్సిన సమయం రానే వచ్చేసింది. శ్రీజకి అసలు వెళ్ళటం నచ్చట్లేదు. ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది, కానీ తప్పదు. తన స్టడీ ఇంకా పూర్తవలేదు. తను ఇప్పుడు లాస్ట్ ఇయర్లో ఉంది కాబట్టి వెళ్ళాలి. ఇక బాధతో వాళ్ళ అక్కతో మాట్లాడడానికి వెళ్తుంది. కానీ వాళ్ళ అక్క ఎవరితో మాట్లాడదు. మేము వెళ్తున్నామని చెప్తారు, అయినా సరే వాళ్ళని పట్టించుకోదు. ఇక సురేష్ ఇంటికి వచ్చిన తర్వాత విషయం తెలుసుకుని వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్తాడు. శ్రీజ వాళ్ళమ్మ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తారు. కానీ శశి వాళ్ళ నాన్నగారు మాత్రం సురేష్తో మాట్లాడడానికి అక్కడే ఉంటారు. సురేష్ వైపు చూస్తూ ఉంటారు. సురేష్ మౌనంగా ఉంటాడు. సురేష్, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీకు ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా పెళ్లి చేసి తప్పు చేశాను. కానీ మిమ్మల్ని దగ్గర అవ్వమని నేను బలవంతం పెట్టను. తనతో ఉండమని నేను చెప్పట్లేదు. కానీ అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. తను కాస్త మొండిది. తనకి కోపం ఎక్కువ. నువ్వు సర్దుకుపోతావని అనుకుంటున్నాను. కానీ ఏం చేసినా క్షమించమని అడగట్లేదు. దండించే హక్కు కూడా నీకుంది. కానీ వాళ్ళ తల్లిదండ్రుల గురించి కాస్త ఆలోచించు. తన బాధపడుతూ ఉంటే మేము అస్సలు తట్టుకోలేము. ఇప్పటికే మీతో పెళ్లి చేసినందుకు మాతో మాట్లాడటం మానేసింది. చివరికి వెళ్ళి వస్తామమ్మా అని చెప్పడానికి వెళ్ళాము. కానీ తను మా వైపు చూడని కూడా చూడలేదు. ఒక మావయ్యగా ఇంతకన్నా ఏం చెప్పలేను. ఇక వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోతారాయన. అక్కడ నుండి ఇంటికి చేరుకుంటాడు సురేష్. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత బాల్కనీలో కూర్చుంటాడు. ఆ అమ్మాయి ఎందుకు మరి ఇంత మొండిగా బిహేవ్ చేస్తుంది? కన్న తల్లిదండ్రులు వెళ్తుంటే కనీసం వాళ్ళతో మాట్లాడాలి కదా. అలా ఎలా మాట్లాడకుండా ఉంది? వాళ్ళు చూస్తే తన గురించి చాలా బాధపడుతున్నారు. ఈ అమ్మాయి చూస్తే ఇక్కడ పాటలు పెట్టుకుని చక్కగా ఎంజాయ్ చేస్తుంది. అసలు తనకు దిగులు విచారం ఉందా అని అనుకుంటూ ఉంటాడు సురేష్. ఇక చంద్రం భోజనానికి పిలుస్తుంది. అనసూయమ్మ మాత్రం బయటికి రాదు. బయటికి వస్తే ఎక్కడ సోఫా గురించి అడుగుతాడు అని రూమ్లోనే ఉండిపోతుంది. సురేష్ భోంచేసి రూమ్కి వెళ్తాడు. మంచం మీద కూర్చుని సాంగ్స్ వింటూ ఉంటుంది శశి. ఓయ్ జరుగు, నేను పడుకోవాలి అని అంటాడు సురేష్. కానీ తనకు వినిపించదు, ఎందుకంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉంది కాబట్టి. అది గమనించిన సురేష్ హెడ్ ఫోన్ తీసి చెప్తాడు, జరుగు, నేను పడుకోవాలి అని. పడుకో అని అంటుంది శశి. మరి నువ్వు కాళ్ళు తీయకుండా ఎక్కడ పడుకోమంటావు? కింద పడుకో అని అంటుంది శశి. ఎక్కువ మాట్లాడ్డాం అనుకో, ఇక్కడ నుంచి కిందకి తోసేస్తాను, పీడ పోతుంది అని అంటాడు సురేష్. అబ్బో, అంత ధైర్యం ఉందా నీకు? ఇలా నాతో మాట్లాడ్డావు అంటే హెరాస్ చేస్తున్నావని వెళ్ళి పోలీస్ కేసు పెడతాను. ఓయ్, చాలా ఎక్కువ చేస్తున్నావు. నేను గమ్ముగా ఉన్నానంటే చాలా సాఫ్ట్ అనుకుంటున్నావేమో. అస్సలు కానే కాదు. చెయ్యి చూసావా ఎలా ఉందో? కొట్టానంటే బల్లిలాగా గోడకి కరుచుకుని పోతావు. నీకెందుకు ఎంత వలుపు? మీ అమ్మ నాన్న వెళ్తున్నారు, కనీసం వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికైనా వచ్చావా? మరీ అంత పొగరు ఉండకూడదు. కనిపించిన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి అని చెప్తాడు సురేష్. ఇక నువ్వు ఆపుతావా? నువ్వు చెప్పే నీతులు ఇక్కడ వినడానికి ఎవరూ రెడీగా లేరు. యూ కెన్ గో, నువ్వు వెళ్ళొచ్చు అని అంటుంది శశి. అంతే, చెప్పిన మాట వినే వాళ్ళకైతే చెప్పొచ్చు, అయినా నీలాంటి వాళ్ళకి చెప్పిన వేస్ట్. జరుగు, నేను పడుకోవాలి అంటాడు సురేష్. నేను ఇందాకే చెప్పాను, ఎందుకు మాటిమాటికి అదే అడుగుతున్నావు అని అంటుంది శశి.
దీనికి ఎలా చెప్తే అర్థం కాదు అని 2 చేతులతో శశిని ఎత్తుకుని బాల్కనీలో పడేసి వచ్చి పడుకుంటాడు. బండ రాక్షసుడు. ఒంటి నిండా కొవ్వే ఉంది కాబట్టి ఎలా బిహేవ్ చేస్తున్నాడో ఎలాగైనా తగ్గించాలి. అసలే శశితో పెట్టుకున్నాడు. నేనేంటో చూపిస్తాను వీడికి అని అనుకుంటుంది శశి. చాలే వచ్చి పడుకో, లేకుంటే నీ మంటకు బయట ఉన్న వెన్నెల కాస్త పోయి బగబగమండే సూర్యుడు వస్తాడు. ముందు ముందు శశి ఏంటో చూపిస్తాను అని అనుకుంటుంది మనసులో. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ నేను ఏ స్టోరీ పెట్టినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం.